గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ బై వెంకీ. మనం ప్రీవియస్ వీడియోలో 10th క్లాస్ సంబంధించిన రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో ఎక్సైజ్ 1.1 అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఈ వీడియోలో 1.2 అనే ఎక్సైజ్ కంప్లీట్ చేద్దాం. ఎక్సైజ్ 1.2లో ఫస్ట్ సమ్, ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్. రూట్ 5 అనేది ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఒక 8 మార్క్స్ అనేది వస్తుందమ్మా. ఈ ఎక్సర్సైజ్ నుండి కంపల్సరీ 8 మార్క్స్ అనేది ఒకటి పక్క. ఎక్సర్సైజ్ 1.2 నుంచి 8 మార్క్ క్వశ్చన్ అనేది, అది కూడా మీ 29th లో ఏ క్వశ్చన్ 29th క్వశ్చన్లో ఏ క్వశ్చన్ రియల్ నెంబర్స్ నుంచి వస్తుంది 8 మార్క్స్లో. మీ ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ 1 to 33 క్వశ్చన్స్ ఉంటాయి. 1 to 33 క్వశ్చన్ 29th నుంచి స్టార్ట్ అవుద్ది మనకి 8 మార్క్ క్వశ్చన్స్ 29 to 33. దాంట్లో 29లో ఏ అనేదే రియల్ నెంబర్స్ నుంచి 8 మార్క్స్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఇది. ఈ ఆల్రెడీ సమ్ నేను రూట్ 7, రూట్ 5, రూట్ 3 నా ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇంపార్టెంట్ సమ్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పడం జరిగిందమ్మా. ఒక్కసారి కనుక ఆ వీడియో కూడా చూడండి. ఆ ఇంపార్టెంట్ సమ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి, అవి కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్స్ కి. ఎస్, ఐ స్టార్ట్ దిస్ సమ్. ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్. రూట్ 5 అనేది ఇర్రేషనల్ అని చూపించాలి. ఓకే, అది చూపించాలంటే ఫస్ట్ నేను రూట్ 5ని రేషనల్ అని అనుకుంటా. నేను రేషనల్ అని అనుకుంటే నాకు లాస్ట్ లో కన్క్లూజన్ అనేది ఏమొస్తుందో చూద్దాం. Let us assume to contrary that root 5 is a rational. ఏమనుకుంటున్నాను నేను? రేషనల్ అని అనుకుంటున్నా. రేషనల్ అంటే వాట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ డెఫినేషన్? Rational numbers are form p by q form, q not equal to 0 and p comma q are the integers. ఈ రేషనల్ నెంబర్స్ అనేవి p by q ఫామ్ లో ఉండాలి. ఓకే, అక్కడ q నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. q నాట్ ఈక్వల్ టు 0, రూట్ 5 ఇజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ p కామా q అని తీసుకోవచ్చు, లేదా a బై b అని కూడా తీసుకోవచ్చు. మన టెక్స్ట్ బుక్ లో a బై b అని మెన్షన్ చేశాడు. ఓకే, a బై బి ఫామ్ లో ఉండాలి. ఇక్కడ a కామా b ఆర్ ద కో ప్రైమ్స్. a కామా b ఆర్ ద కో ప్రైమ్స్. a కామా b ఆర్ ద కో ప్రైమ్స్ అండ్ b నాట్ ఈక్వల్ టు 0. b నాట్ ఈక్వల్ టు 0. చెప్పండి అమ్మా, కో ప్రైమ్స్ అంటే డెఫినేషన్ ఏంటి? ఏదైనా ఒక పెయిర్ ఆఫ్ నెంబర్ తీసుకున్నప్పుడు అవి కో ప్రైమ్స్ అవ్వాలంటే దే హ్యావింగ్ నో కామన్ ఫ్యాక్టర్. ఆ రెండు నెంబర్స్ లోనూ కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. అలా ఉంటే దాన్ని కో ప్రైమ్ అని అంటాం. ఇక్కడ ఏ అనే ఒక నెంబర్, బి అనే ఒక నెంబర్, ఓకేనా? ఈ రెండిట్లోనూ కామన్ గా లేకపోతే దాన్ని కో ప్రైమ్ అని అంటాం. కామన్ గా ఉంటే దట్ ఈస్ నాట్ ఏ కో ప్రైమ్. చూద్దాం ఏ కామా బిలు ఏమొస్తాయో చూద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే రూట్ 5 హోల్ స్క్వేర్ a బై b హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 5 ఈజ్ ఈక్వల్ టు a బై b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ బై b స్క్వేర్. నౌ ట్రాన్స్పోజ్ b స్క్వేర్ దిస్ సైడ్. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. నౌ 5 ట్రాన్స్పోజ్ దిస్ సైడ్. 5ని అవతల వైపు పంపిస్తే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 5. ఇక్కడ ఏ స్క్వేర్ ని ఏం డివైడ్ చేస్తుంది? 5 అనేది డివైడ్ చేస్తుంది. ఓకేనమ్మా? 5 డివైడ్స్ a స్క్వేర్ అండ్ 5 డివైడ్స్ a ఆల్సో.
5 ఎప్పుడైతే ఏ స్క్వేర్ని డివైడ్ చేసిందో ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఓకేనమ్మా. ఏ అంటే ఏంటి? 5 డివిజిబుల్ చేసే నెంబర్. ఏ స్క్వేర్ని డివిజిబుల్ చేస్తే ఖచ్చితంగా ఏని కూడా డివిజిబుల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే 5 అనుకుంటే 5 స్క్వేర్ 25. 25 అనేది 5లో 5 టైమ్స్ క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది? 5 అవుతుంది. 5 డివైడెడ్ బై 5 అంటే 1. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఏ అనే వాల్యూ గురించి మాట్లాడాను నేను. ఏ అనే వాల్యూ గురించి మాట్లాడాను. ఇప్పుడు బి గురించి మాట్లాడాలి. బి గురించి మాట్లాడాలంటే ఇంకొక వేరియబుల్ ఏదో ఒకటి తీసుకోవాలి. సమ్ కాన్స్టెంట్ సి అనేది ఏదో సమ్ తీసుకోవాలి. అది టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5c. అంటే ఏని 5 అనేది డివిజన్ చేస్తుంది కదా. ఏని 5 అనేది డివిజన్ చేస్తుంది కదా. ఓకే. ఏ యాక్చువల్లీ ఏ డివైడెడ్ బై 5. ఏను కూడా 5 అనేది డివైడ్ చేస్తుంది. నేను థర్డ్ వేరియబుల్ అనేది ఒకటి తీసుకోవాలి కాబట్టి సి అనే కాన్స్టెంట్ ఒకటి తీసుకున్నాను. ఏ బై 5 ఈజ్ ఈక్వల్ టు సి. ఈ 5 అవతల పక్కకి వెళ్తే ఏమవుతుంది? ఇంటూ చేస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 5c. ఓకేనమ్మా. టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5c. నేను ఇక్కడ ఏ గురించి మాట్లాడాను, బి గురించి మాట్లాడాలంటే మనం థర్డ్ వేరియబుల్ అనేది ఒకటి తీసుకుంటప్పుడు మనకి సెకండ్ వేరియబుల్ బి గురించి కూడా చెప్పచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c హోల్ స్క్వేర్ మీన్స్ 5ని స్క్వేర్ చేయాలి, సిని స్క్వేర్ చేయాలి. 5ని స్క్వేర్ చేస్తే 5 5s are 25 into c square. Transpose 25 this side. C square is equal to a square by, now a square అంటే I will substitute the value. నాకు a square అంటే కింద ఏమొచ్చిందో ఇక్కడ a square అంటే 5b square కదా. ఈ b square ని 1 అనుకోండి. a square ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 5b square. a square ప్లేస్ లో 5b square అని సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు 25c స్క్వేర్. ఎందుకు అని అంటే కనుక ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్ కాబట్టి. ఓకే. ఎస్. 25 ట్రాన్స్పోజ్ దిస్ సైడ్. c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్ బై 25. 25 అవతల పక్క వస్తే డివిజన్ చేస్తుంది. 5 హౌ మెనీ టైమ్స్ క్యాన్సిల్? 5 టైమ్స్ క్యాన్సిల్. c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 5. c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 5. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ని 5 డివైడ్ చేస్తుంది, b స్క్వేర్ ని 5 డివైడ్ చేస్తుంది. 5 డివైడ్స్ b స్క్వేర్ అండ్ 5 డివైడ్స్ b ఆల్సో. ఎప్పుడైతే b స్క్వేర్ ని 5 అనేది డివైడ్ చేస్తుందో బీని కూడా ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. ఆల్రెడీ మనం 1లో చూసాం. ఏ స్క్వేర్ బై 5లో ఇక్కడ చూసాం కాబట్టి సేమ్ ఇది కూడా అంతే. హియర్ ఇక్కడ 5 డివిజిబుల్ చేస్తుంది, ఇక్కడ 5 డివిజిబుల్ చేస్తుంది. మనం కోప్రైమ్ అంటే ఏమనుకున్నాం? దే డోంట్ హ్యావింగ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్. అక్కడ కామన్ ఫ్యాక్టర్ అనేది మాత్రం ఉండకూడదు. ఇక్కడైతే కామన్ గా ఏం కనబడుతుంది మనకి? 5 అనేది కామన్ ఫ్యాక్టర్ కనబడుతుంది. ఓకేనమ్మా. నేను అనుకున్న రేషనల్ అనుకున్నది నాకు అజంప్షన్ అనేది రాంగ్ అయింది. therefore √5 is an irrational. √5 is an irrational. అదే మ్యాటర్ రాస్తాను ఇక్కడ. ఫ్రమ్ 1 and 2 5 is the having the కామన్ ఫ్యాక్టర్. 5 అనేది కామన్ ఫ్యాక్టర్ గా ఉంది రెండిట్లోనూ. దేంట్లో? ఏలోను బిలోను 5 అనేది కామన్ ఫ్యాక్టర్ గా ఉంది. అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. నేను రేషనల్ అనుకున్నాను, నాకు రేషనల్ రాలేదు. ఓకేనా. రేషనల్ అనుకున్నా, రేషనల్ రాలేదు. ఎందుకంటే కోప్రైమ్ రావాలి నాకు. కోప్రైమ్ అంటే రెండింటిలో కామన్ ఉండకూడదు. ఇక్కడ కామన్ అనేది 5 ఉంది కాబట్టి నా అజంప్షన్ అనేది రాంగ్ అయింది. therefore √5 is
అండ్ ఇర్రాషనల్. క్లియర్ అమ్మా? ఇలా రాస్తే చాలు. ఈ క్వశ్చన్ దీని ఆన్సర్ కోసం పిల్లలు చాలా చాలా బట్టి పడుతున్నారు. టెక్స్ట్ బుక్లు ఇచ్చిన మ్యాటర్ ఎంత క్లమ్జీనెస్ గా చాలా ఎక్కువగా రాయాలేమో అని అనుకుంటారు. చాలు, ఇలా రాస్తే చాలు. ఖచ్చితంగా మీకు 88 అనేది ఖచ్చితంగా పడతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 2025 మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో, మార్చ్ ఎగ్జామ్స్ లో √7 అడిగాడు. ప్రూవ్ దట్ √7 ఈజ్ అన్ ఇర్రాషనల్. సేమ్ ప్రతి సెమ్కి ఇదే అప్లై చేయండి. 5 ప్లేస్ లో 7 వస్తుంది, లేదా 2 వస్తుంది, 3 వస్తుంది, 11 వస్తుంది. 7 వస్తే 49. ఇక్కడ స్క్వేర్ చేస్తాం కదా, ఇక్కడ 49 వస్తుంది. ఇక్కడ 3 వస్తే ఇక్కడ 9 వస్తుంది. 2 వస్తే 4. అట్లా. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్, సెకండ్ సమ్. ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రాషనల్. Prove that 3 + 2√5 is irrational. This model is also very very important. ఈ మోడల్ కూడా కొన్ని సందర్భాల్లో రావచ్చు. ఏనమ్మా, మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి సమ్మని ఇలా కూడా అడగచ్చు. √9 + 2√5. √9 అంటే వాల్యూ 3 కదా, 3 + 2√5 అని కూడా అడగచ్చు. క్లియర్? చూద్దాం. Solution. Same. Let us assume 2. Contrary that, దీన్ని నేను ఏమనుకుంటా, రాషనల్ అని అనుకుంటా. 3 + 2√5 ఈజ్ ఏ రాషనల్. రాషనల్ అంటే ఏంటి కండిషన్? అది p/q ఫామ్ లో ఉండాలి, q ≠ 0. అలాంటి వాటిని రేషనల్ నెంబర్స్ అని అంటాం. 3 + 2√5 = p/q ఫామ్. p, q ఆర్ ద ఏంటి ఇక్కడ ఇంటీజర్స్. అండ్ q ≠ 0. p, q ఏంటమ్మా? ఇంటీజర్స్ ఇక్కడ. క్లియర్? q ≠ 0. 0 అవ్వకూడదు. ఒకవేళ 0 అయిందనుకో, ఎనీథింగ్ బై 0 అంటే నాట్ డిఫైన్డ్. ఎస్. నెక్స్ట్, +3 ట్రాన్స్పోజ్ దట్ సైడ్. అవతల పక్క వెళ్తే 3 అనేది 2√5 = p/q +3 కాస్త -3 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 2√5 టేక్ ఎల్సిఎం, q ones are q. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × p, p -3 × q, 3q. హియర్ 2 మల్టిప్లైస్ విత్ √5. √5తో మల్టిప్లై చేస్తుంది. ట్రాన్స్పోజ్ దిస్ సైడ్. √5 p - 3q/2q డివిజన్ చేస్తుంది. ఇక్కడ గమనించండి అమ్మా, RHS ఏమో p/q ఫామ్ లో ఉంది, LHS ఏమో √5 ఉంది. ఇన్ ఫ్యాక్ట్ దట్ √5 ఈజ్ ఇర్రాషనల్ అని మీకు తెలుసు. √5 అనేది ఇర్రాషనల్ అని తెలుసు. ఇదేమో రేషనల్. రెండు ఎలా ఈక్వల్ అవుతాయి? నేను రేషనల్ అనుకున్నా, నాకు రేషనల్ రావాలి, బట్ ఒక సందర్భంలో నాకు ఇర్రాషనల్ అని వచ్చింది LHS లో. నేను అనుకున్న అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ 3 + 2√5 ఈజ్ ఇర్రాషనల్. ఇదే రాస్తానమ్మా నేను. సిన్స్ p, q are the integers, p, q are the integers, and p - 3q/2q are the rational. ఓకేనమ్మా, ఇదంతా రేషనల్ లో ఉంది. బట్ ఇన్ ఫ్యాక్ట్ దట్ √5 is an irrational. √5 అనేది irrational. Our assumption is wrong. Our assumption is wrong.
Therefore, 3 plus 2 root 5 is an irrational. ఓకేనమ్మా, ఇలా ఈజీగా షార్ట్గా రాసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు, నీట్గా 8కి 8 పడవలసిందే. నోట్ డౌన్ అమ్మా.